యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఆరోగ్యశ్రీతో అందరినీ కాపాడాడు, కోవిడ్ టైంలో కానీ నార్మల్ లో. అది కాకుండా మనకి పిహెచ్సీలు అంతా రెనోవేట్ చేశారు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు మున్సిపల్. అలాగే మనకి నగర్లో 100 బెడెడ్ హాస్పిటల్ విత్ డయాలసిస్ సెంటర్ ఇచ్చారు. లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్. ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసేశారు, హాస్పిటల్లో మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, మనం వెళ్తే బయట కొనుక్కోరమ్మంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. అండ్ ఈ రోజు జనాలకి హెల్త్ బాగాలేదు అంటే ఎక్కడికి పోయినా కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. ఏమంటే ఎటు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. గవర్నమెంట్ లో నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. సో ముందు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వీళ్ళని పాడు చేయటమే కాకుండా ఈ రోజు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు కూడా పాడు చేస్తున్నారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బినామీ అవినీతి డబ్బుల కోసం. కేవలం ఎదుటి చెప్పడానికే పతివ్రత పరమానం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట. అట్టుంటాయి నీ మాటలు. సో రేపు ఏమవుతుందంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టి ఫీజులు కాదు డొనేషన్లు కట్టి చేర్పించాలి. అలాగే మీరు ట్రీట్మెంట్ కనుక సూపర్ స్పెషాలిటీకి వెళ్తే హాస్పిటల్ కి అటాచ్డ్ ఉన్న హాస్పిటల్ కి ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సో ఇది జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు పేదవాళ్ళ కోసం. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి, పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశంతో. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. సో ఈ రోజు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా, చిన్నపిల్లన్నా? ఇది గవర్నమెంట్ గానే ఉండాలి అని ప్రజలతో మనం అందరితో మాట్లాడి సంతక సేకరణ చేసి గవర్నర్ కి ఇస్తున్నాం. సార్ వీడు వేలుముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలుముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. సో దాంట్లో మీరు కూడా పాల్గొంటానంటే సంతకం పెట్టండి. ఎందుకైనా మంచిది. నేను ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతి క్వార్టర్లీకి ఒకసారి ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా సార్. ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అని. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్క క్వార్టర్ కూడా బకాయి లేకుండా ప్రతి రూపాయి చెప్పు, నువ్వు చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. విద్యార్థులకి చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానన్నా చూపించమనండి. సార్ ఆగండి. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు విద్యార్థుల్లో కూడా తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఏదో ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరిగినటువంటిది ఏంటంటే జనవరి నుంచి మార్చి దాకా ఒక క్వార్టర్ ఉంటుంది సార్. మార్చి తర్వాత మార్చిలో వాటి బిల్లు ఏప్రిల్లో ప్రాసెస్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకండి అని కోర్టుకు వెళ్లి నిధులు ఆపగించారు. నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.